హలో లెర్నర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం టైప్స్క్రిప్ట్ లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. అంటే ఫస్ట్ టైప్స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఎందుకు వచ్చింది, అంటే టైప్స్క్రిప్ట్ అంటే ఏంటి, అది నేర్చుకుందాం. జనరల్గా టైప్స్క్రిప్ట్ వన్ లైనర్లు చెప్పాలంటే టైప్స్క్రిప్ట్ ఈస్ నథింగ్ బట్ టైప్ జావాస్క్రిప్ట్ అన్నట్టు. అంటే ఏం లేదు, జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్కి కొన్ని టైప్స్ యాడ్ చేసేస్తే అది టైప్స్క్రిప్ట్ అయిపోతుంది. ఆర్ ఇంకో విధంగా చెప్పాలంటే టైప్స్క్రిప్ట్లో టైప్స్ రిమూవ్ చేసేస్తే అది జావాస్క్రిప్ట్ అన్నట్టు. ఫస్ట్ టైప్స్క్రిప్ట్ నేర్చుకునే ముందు జావాస్క్రిప్ట్లో ఫస్ట్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేర్చుకోవాలి. అంటే జావాస్క్రిప్ట్ వల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అది తెలిస్తే మనకి టైప్స్క్రిప్ట్ ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. సో ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్తో మనం స్టార్ట్ చేద్దాం. ఇది ఓకే, మన ప్రీవియస్ కోడ్ లెట్స్ దీన్ని మనం కామెంట్ చేసేద్దాం. ఇక్కడ మనకి సింటాక్స్ నేను ఏం రాస్తున్నా అది ఇంపార్టెంట్ కాదు, అక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సింటాక్స్ అండ్ మన బేసిక్స్ నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. నెక్స్ట్ ఇంకా ఫాలోఅప్ ట్యూటోరియల్స్ వస్తాయి, అందులో నేర్చుకుందాం. బట్ ఇక్కడ మనం జావాస్క్రిప్ట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ లెట్స్ నేను ఒక ప్రోగ్రామ్ వస్తాను. లెట్స్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. లెట్స్ ఛానల్ అనే ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఛానల్లో మనకి ఛానల్ నేమ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. సో ఆ ప్రాపర్టీలో లెట్స్ ఒక వాల్యూ పెట్టేస్తాం, ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని. ఓకే, ప్లస్ ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం కన్సోల్.లాగ్ ఈ ఛానల్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను జావాస్క్రిప్ట్ ఫైల్లో రాస్తున్నాను. ఇది index.jsలో ఉంది. ఆ ప్రోగ్రామ్ని మనం రన్ చేద్దాం. ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి, జనరల్గా నోడ్ అని టైప్ చేసి ఆ ఫైల్ నేమ్ index.js అలా చేస్తే మనకి ఆ ప్రోగ్రామ్ రన్ అవుతున్నారు. ఇక్కడ చూస్తే ఛానల్ నేమ్ అండ్ ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని ప్రింట్ అయిపోయింది ఆబ్జెక్ట్ మనకి. సో మళ్ళీ కోడ్కి వెళ్దాం. ఇప్పుడు లెట్స్ నేను ఛానల్లో నాకు అసలు ఫస్ట్ ఛానల్లో ఏమన్నా తెలియదు అనుకోండి. అంటే ఛానల్ నేమ్ అనే ప్రాపర్టీ ఉంది, అది మనకు తెలియదు. లెట్స్ నేను ఛానల్.నేమ్ అని ప్రస్తుతానికి అలా ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అంటే నాకు ఈ ప్రాపర్టీ ఏమంటే తెలియదు, సో అందుకే నేను ఛానల్ నేమ్ అనేది అజ్యూమ్ చేసి అలా ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూస్తే నీకు ఇక్కడ ఎర్రర్ ఏం చూపించట్లేదు. ప్లస్ కోడ్ మళ్ళీ రన్ చేసాం అనుకోండి, నోడ్ index.js ఇలా రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ అన్డిఫైన్డ్ వచ్చింది. సో అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఛానల్ అనే పర్టికులర్ ఈ ఆబ్జెక్ట్లో మనకి నేమ్ అనే ప్రాపర్టీ లేదు. యాక్చువల్లీ నేమ్ వచ్చేసి ఛానల్ నేమ్ ఉంది. సో దాన్ని ఛానల్ నేమ్తో రీప్లేస్ చేస్తాం. మళ్ళీ రన్ చేస్తే ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని వచ్చింది మనకి. సో ఇక్కడ చూస్తే మనకు రన్ చేసేంత వరకు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదంటే ఎర్రర్ వస్తుందో మనకి తెలియదు జావాస్క్రిప్ట్లో. బట్ సేమ్ థింగ్ మనం టైప్స్క్రిప్ట్లో రాస్తే అది నీకు రన్ చేయక ముందే ఎర్రర్ చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో సేమ్ కోడ్ ఇక్కడికి వెళ్ళి కట్ చేసి ఇక్కడ ఇది మళ్ళీ కామెంట్ చేసేద్దాం. సేమ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేద్దాం. లెట్స్ ఛానల్ అని. ఇందులో సేమ్ ఛానల్ నేమ్ అనే ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీలో మనకి ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అనే ఒక వాల్యూ. ఓకే, సేమ్ ఇది మళ్ళీ బేసిక్గా సేమ్ కన్సోల్ లాగా చేద్దాం. మళ్ళీ ఛానల్. ఓకే, ఆ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇప్పుడు నేను జేఎస్ ఫైల్ని కాకుండా యాక్చువల్లీ టీఎస్ ఫైల్ని రన్ చేస్తాను. నోడ్ index.ts ఫైల్ని రన్ చేస్తాను. అంటే మనం ఇప్పుడు ఎడిట్ చేసేది index.ts ఫైల్లో. ఓకే, రన్ చేసేస్తే ఇప్పుడు మనకి ఛానల్ నేమ్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇప్పుడు యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అసలు టైప్స్క్రిప్ట్ వల్ల బెనిఫిట్ ఏంటని ఇప్పుడు లెట్స్ నేను నేమ్ అనే ప్రాపర్టీ ఇచ్చాను. ఇందాక యాక్చువల్లీ మన జావాస్క్రిప్ట్ ఫైల్లో రన్ చేసినప్పుడు ఛానల్.నేమ్ అంటే ఇక్కడ మనకి ఏం ఎర్రర్ చూపించలేదు, కానీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుందో ఆ రెడ్ లైన్, దాన్ని హోవర్ చేస్తే మనకేమో చూపిస్తుంది, ప్రాపర్టీ నేమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే టైప్ సమ్ ఛానల్ నేమ్ స్ట్రింగ్ అని చూపిస్తుంది. ఆ ఎర్రర్ ఏంటంటే మీనింగ్ బేసికల్గా ఈ ఛానల్ అనే ఆబ్జెక్ట్లో నేమ్ అనే ప్రాపర్టీ లేదు. సో అది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో టైప్స్క్రిప్ట్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇది, ఆ పర్టికులర్ ఏదైనా ఒక టైప్ ఉంటే ఆ టైప్లో ఈ ప్రాపర్టీ లేదని చూపిస్తున్నారు. సో అది మనకి రన్ చేయకముందే యాక్చువల్లీ, అంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేయకముందే, మనం ఇంకా ప్రోగ్రామ్ రన్ చేయలేదు, బట్ ప్రోగ్రామ్ రన్ చేయకముందే నీకు ఎడిటర్లో ఇక్కడ చూపిస్తుంది ఎర్రర్ ఉంది, సంథింగ్ ఆ ప్రాపర్టీ లేదు. రన్ చేస్తే ఎర్రర్ రావచ్చు అని రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అన్డిఫైన్ ఉంది కాబట్టి. సో ఇది ఒక మేజర్ బెనిఫిట్ టైప్స్క్రిప్ట్లో. ఇంకో థింగ్ వచ్చేసి అది మేబీ మీరు ఆల్రెడీ నోటీస్ చేసి ఉండొచ్చు, నోటీస్ చేయకపోతే మళ్ళీ చెప్తాను. సో లెట్స్ నేను ఇంకో ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను. లెట్స్ క్రియేటెడ్ ఎట్ అని 2024 లెట్స్ 24 లెట్స్ అజ్యూమ్ ఛానల్ క్రియేటెడ్ డేట్ అని ఒక మనం ప్రాపర్టీ పెట్టుకున్నాం. ఇప్పుడు సేమ్
ఛానల్ అని టైప్ చేసి మనం డాట్ కొట్టగానే ఇక్కడ యాక్చువల్లీ మనకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో చూపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఆటో కంప్లీట్. దీన్ని ఆటో కంప్లీట్ అంటారు. అంటే ఈ పర్టికులర్ ఛానల్ ఆబ్జెక్ట్లో మనకు సజెషన్స్ ఇస్తాను అన్నమాట. అంటే ప్రోగ్రామ్ రాసే ముందు ఈ ఫీల్డ్స్ ఉన్నాయని చూపిస్తుంది అన్నమాట. లేకపోతే మనం టైప్ చేస్తుంటే నేమ్ అక్కడ నీకు ఆల్రెడీ చూపిస్తుంది. అంటే ఛానల్ నేమ్ ప్రాపర్టీ ఉంది, నేమ్ కాకుండా. అది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది. లేదు అంటే నీకు డాట్ కొట్టగానే ఆల్ ఫీల్డ్స్ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆటో కంప్లీట్ అంటారు. ఈ ఆటో కంప్లీట్ ఆర్ ఆటో సజెషన్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. దానివల్ల మేజర్ బెనిఫిట్ ఏంటంటే కీ స్ట్రోక్స్. అంటే మనం టైప్ చేసేటప్పుడు ఇప్పుడు చూస్తే ఛానల్ అండ్ సిహెచ్ఎన్ టైప్ చేయగానే నాకు ఛానల్ అని ప్రాంప్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఈ కోడ్లో నీకు ఛానల్ అనే ఒక ప్రాపర్టీ ఉంది కాబట్టి అది ఆల్రెడీ చేసింది. సో ఇలా నేను పూర్తిగా మొత్తం ఛానల్ అని టైప్ చేయకముందే అది నాకు సజెషన్ ఇస్తుంది. మళ్ళీ డాట్ కొట్టగానే లెట్స్ క్రియేటెడ్. అలా నేను కీ స్ట్రోక్స్ చాలా తక్కువ కీ స్ట్రోక్స్లో ప్రోగ్రామ్ ఫినిష్ చేయగలను. ప్లస్ ఈ సజెషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి కోడ్ అనేది అంటే క్లియర్గా ఉంటుంది అన్నట్టు మనకి. అంటే మనకు ఆ ఆబ్జెక్ట్లో ఏముందో తెలియకపోయినా అంటే తెలిస్తే ఈ కోడ్ అనేది క్లియర్గా రాయగలుగుతాం అన్నట్టు. అంటే ఫెయిల్ సేఫ్ కోడ్లో రాయగలుగుతాం. సో ఇది ఇంకొక మేజర్ బెనిఫిట్. దీన్ని ఏమంటారు అంటే యాక్చువల్లీ ఎడిటర్ ఇంటిగ్రేషన్ అంటారు. ఎడిటర్ ఇంటిగ్రేషన్ అంటే మనం రాసే ఎడిటర్లో మనకు అది ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటుంది. అంటే మన ప్రోగ్రామర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటుంది, సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. లేదంటే సమ్ ఎర్రర్స్ వచ్చినా కానీ ఆ ఎర్రర్స్ గురించి చెప్తూ ఉంటుంది. ఆ ఎర్రర్స్ ఇవ్వడాన్ని ఒక సమ్ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే కోడ్, మీ TypeScript కోడ్ ప్లస్ ఎడిటర్ ఈ రెండు ప్రాపర్గా ఇంటిగ్రేట్ అయ్యి నీకు యూజర్కి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది. సో ఇలా నీకు ముందే ఫీడ్బ్యాక్ రావడం వల్ల ఏమవుతుందంటే నువ్వు రన్ చేసే టైం తగ్గిపోతుంది. నువ్వు రన్ చేసి ఎర్రర్స్ ట్రేస్ చేసే వాళ్ళు నీకు ఆటోమేటిక్గానే ఎడిటర్లో చూపిస్తుంది ఎర్రర్స్ అన్నట్టు. సో ఇది మెజారిటీ బెనిఫిట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ టైప్స్ అంటున్నాం కదా. జనరల్గా టైప్స్ అంటే ఏం లేదు. మనం లెట్స్ ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్కి ఒక టైప్ క్రియేట్ అని ట్రై చేస్తాం. లెట్స్ టైప్ అనేది ఒక ఛానల్. ఇక్కడ సింటాక్స్ మ్యాటర్ కాదు. సింటాక్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. బట్ మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో లెట్స్ ఛానల్ అనే ఒక టైప్ ఉంది. ఆ టైప్లో నేను 2 ఫీల్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. లెట్స్ ఛానల్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ టైప్. ఈ బేసిక్స్ మనం నేర్చుకుందాం యాక్చువల్లీ. అంటే స్ట్రింగ్స్ అంటే ఏంటివి, నంబర్స్ అంటే ఏంటివి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటివి, టైప్స్ అంటే ఏంటివి, ఇవి మనం ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుందాం. బట్ ఈ వీడియో మాత్రం కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఎందుకు TypeScript వచ్చింది అనేది. లెట్స్ క్రియేటెడ్ డేట్ అనే ఫీల్డ్ కూడా ఉంది. అది కూడా లెట్స్ స్ట్రింగ్ అనుకున్నాం. సో ఇప్పుడు నేను ఈ టైప్ క్రియేట్ చేస్తా. ఈ టైప్ని నేను ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాను అనుకున్నాను. అప్పుడు ఏమొస్తుంది చేసేదాంలే. సో అప్పుడు ఏం చెప్తున్నా అంటే ఛానల్ అనే ఈ యొక్క ఆబ్జెక్ట్ ఈజ్ ఆఫ్ టైప్ ఈ ఛానల్ అంటున్నాం. అంటే ఏంటిది, ఈ ఛానల్లో ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ అన్నీ ఉండాలని అర్థం. ఏమైనా మిస్ అయినప్పుడు అది ఎర్రర్ చూపిస్తుంది యాక్చువల్లీ. సో ఇది నేను తీసేసాను అనుకోండి. లెట్స్ ఫీల్డ్ క్రియేటెడ్ తీసేద్దాం. తీసేసాం అనుకోండి. తీసేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏం చూపిస్తుంది ఇక్కడ ఎర్రర్ డెడ్ లైన్స్ వచ్చేసింది. ఛానల్ ఏమంటుంది, ప్రాపర్టీ క్రియేటెడ్ ఎట్ మిస్సింగ్ ఇన్ టైప్ ఛానల్ నేమ్ స్ట్రింగ్ బట్ రిక్వైర్డ్ ఇన్ టైప్ ఛానల్ అంటుంది. అంటే ఈ ఛానల్ టైప్లో నాకు 2 ఫీల్డ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనం అసైన్ చేసేటప్పుడు ఒకటే ఫీల్డ్ అసైన్ చేస్తాం. అందువల్ల నీకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అందుతాం. సో ఇందాక ఎడిటర్ ఇంటిగ్రేషన్ చెప్పాం కదా. సో అదే ఇది అన్నట్టు నీకు ఎర్లీ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. లేకపోతే నేను క్విక్ ఫిక్స్ పర్టికులర్ కమాండ్ ప్రెస్ చేశాను అనుకోండి. ఇక్కడ చూపిస్తాను మనకి ఆల్రెడీ యాడ్ మిస్సింగ్ ప్రాపర్టీస్ అని. అలా చూపిస్తే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది యాడ్ చేస్తాను. అంటే నేను యాడ్ చేయకముందే క్విక్ ఫిక్స్ కొట్టేసి యాడ్ మిస్సింగ్ ప్రాపర్టీస్ అంటే మనకు ఆ ప్రాపర్టీ ఏంటిగా వచ్చేసింది. అలా ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ అన్నీ ఉండాలి, ఆ ఫీల్డ్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. లెట్స్ క్రియేటెడ్ 2024 09/10/24 లెట్స్ అస్యూమ్. సో ఇలా క్రియేట్స్. ఇది TypeScriptలో ఇంకో మేజర్ బెనిఫిట్ అన్నమాట. అంటే TypeScript జనరల్గా ఈ టైప్స్ పైన ఆపరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ఇలా చేయడం వల్ల ఏం బెనిఫిట్ వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి టైప్ సేఫ్టీ మనకి. అంటే మన కోడ్ చాలా క్లియర్గా ఉంటుంది. అంటే బగ్స్ ఏం రావు. అంటే బగ్స్ యాక్చువల్లీ రావడం అంటే రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే JavaScriptలో సేమ్ కోడ్ రాసి నీకు ఏ ఫీల్డ్స్ ఉన్నాయో తెలియదు. బట్ TypeScriptలో మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో దానివల్ల టైప్ సేఫ్టీ వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చేసి ఈ టైటర్ ఇంటిగ్రేషన్ విత్ యువర్ ఎడిటర్ అన్న. అది ఇందాక మనం ఎగ్జాంపుల్ చూస్తాం. లైక్
ఆటో సజెషన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఇలా టైప్ చేస్తుంటే మనకి సజెషన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా ప్రాపర్టీస్ లేకపోతే ఆ ప్రాపర్టీ లేదు అని ఎడిటర్లోనే చెప్పడం, మనం ప్రోగ్రామ్ రన్ చేయకముందు ఎడిటర్లోనే చూపిస్తుంది కదా, సో అలా చూపించడం కానీ జరుగుతున్నది. సో అది. ఇంకోటి ఏమొచ్చేసి TypeScript కోడ్ వచ్చేసి, ఒకసారి TypeScript కోడ్ రాసిన తర్వాత ఆ TypeScript కోడ్ని మనం JavaScript కన్వర్ట్ చేస్తే అది ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా అంటే లైక్ నోడ్ రన్ టైంలో, నోడ్ జేస్లో రన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం, నోడ్లో రన్ చేస్తాం. ప్లస్ అది బ్రౌజర్స్లో రన్ చేసుకోవచ్చు, అంటే వెబ్ బ్రౌజర్స్ లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ అలా వాటిలో కూడా రన్ చేసుకోవచ్చు. ఇంకోటి కొత్తగా యాక్చువల్లీ డెనో అని వచ్చింది. డెనో అంటే నోడ్ బట్ లైట్ వెయిట్ అన్నట్టు. సో దాని గురించి మనం పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ అది కూడా ఒక నోడ్ రన్ టైం అన్నట్టు. సో అక్కడ కూడా రన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమొచ్చేసి టైప్ ఇన్ఫరెన్స్ ఫర్ ఎ ఫెయిల్ సేఫ్ కోడ్. టైప్ ఇన్ఫరెన్సింగ్ అంటే ఇందాక ఆల్రెడీ చూసాం మనం. సో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి మనం ఒక టైప్ ఇస్తున్నామంటే ఏమైనా మిస్ అయినప్పుడు మనకి అది చూపిస్తుంది, అంటే పర్టికులర్ థింగ్ ఇది మిస్ అయింది ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో, సో నువ్వు అది ఫిక్స్ చేయాలని అర్థం అలా. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ప్రోగ్రాంలో ఎర్రర్స్ రావడం చాలా తక్కువ ఇబ్బంది అన్నట్టు. సో ఇది. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి యాక్చువల్లీ TypeScriptలో, బట్ మనం అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. లైక్ ఇంటర్ఫేసెస్ కానీ, లేదంటే TSX TypeScript JSX సింటాక్స్ కానీ, TSX ఆర్ JSX సింటాక్స్ అంటే రియాక్ట్లో రాసే TypeScript కొంచెం వేరేలా ఉంటుంది. సో సమ్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి TypeScriptలో. సో అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. అండ్ మనం ఫస్ట్ చెప్పినట్టు జనరల్గా అంటే TypeScript అంటే ఏం చెప్పాము, ఇట్స్ జస్ట్ TypeScript JavaScript అని. సో అంటే TypeScript ఫైల్లో మనం టైప్స్ అనేది తీసేస్తే అది JavaScript ఫైల్ అయిపోతుంది యాక్చువల్లీ. స్క్రిప్ట్ అంటే మనం చెప్పాం ఇందాక, TypeScript అంటే నథింగ్ బట్ టైప్డ్ విత్ JavaScript ఉన్నాయి. అంటే యాక్చువల్లీ TypeScript కోడ్లో టైప్స్ రిమూవ్ చేసేస్తే మనకి JavaScript కోడ్ వచ్చేస్తుంది. సో దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే దెర్ ఇస్ ఎ టైప్ కాల్డ్ రిజల్ట్. ఒక టైప్ రిజల్ట్ ఇదర్ ఇట్ కెన్ బి పాస్ ఆర్ ఫెయిల్ అనే ఒక టైప్. ఓకే, బేసిక్ టైప్ మనం ఒక క్రియేట్ చేద్దాం. లెట్స్ సే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. లెట్స్ కాల్ వెరిఫై. ఓకే, ఆ వెరిఫై ఫంక్షన్ తీసుకుంది రిజల్ట్ అనే ఒక ప్రాపర్టీని తీసుకుంటుంది ఆఫ్ టైప్ రిజల్ట్. ఓకే, ఇప్పుడు ఇఫ్ రిజల్ట్ ఈక్వల్స్ టు లెట్స్ సే పాస్ అయితే మనం కన్సోల్లో చేద్దాం ఏమని, పాస్ దాన్ని. ఓకే, సేమ్ ఇఫ్ రిజల్ట్ అనేది ఒకవేళ ఫెయిల్ అయితే మనం ఫెయిల్డ్ అని కన్సోల్లో చేద్దాం. కన్సోల్ డాట్లో ఫెయిల్. ఇక్కడ యాక్చువల్లీ చూస్తే మీరు గమనిస్తే మనకి ఆల్రెడీ మీకు ప్రాంప్ట్స్ ఇస్తానండి. లెట్స్ సే ఇప్పుడు మనం ఫెయిల్ అని టైప్ చేసే ముందు ఇక్కడ రిజల్ట్ ఆల్రెడీ ఆ టైప్ ఏంటో తెలుసు కాబట్టి మనకు అది పాస్ ఆర్ ఫెయిల్ అని చూపిస్తుంది అలా. సో TypeScript కోడ్ వల్ల మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఇలా ఆటో ప్రాంప్ట్స్ వస్తూనే ఉంటాయి, మనకి కోడ్ అనేది చాలా ఫాస్ట్గా రాయగలుగుతాం. సో ఇది మన బేసిక్ TypeScript ఫైల్. ఇప్పుడు దీన్ని మనం JavaScriptకి కన్వర్ట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, లెట్స్ సే JavaScript కన్వర్ట్ చేయాలంటే మనం TypeScript కంపైలర్ ఫస్ట్ వీడియోలో వేసాం. TypeScript కంపైలర్ యూజ్ చేసి ఆ ప్రోగ్రామ్ మనం కంపైల్ చేద్దాం. కంపైల్ చేయాలంటే TSC స్పేస్ index.ts. సో ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, ఈ పర్టికులర్ index.ts ఫైల్ అనేది మనకి JavaScriptలో కన్వర్ట్ అయిపోతుంది అన్నట్టు. హిట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎడిటర్కి వెళ్దాం. ఎడిటర్లో ఇప్పుడు JavaScript ఫైల్ ఓపెన్ చేద్దాం మనం. సో ఇక్కడ చూసేస్తే మనకి అక్కడ టైప్స్ అనేది రిమూవ్ అయిపోయాయి. యాక్చువల్లీ ఇది బెటర్ వ్యూ కోసం మనం స్ప్లిట్ వ్యూలో వెళ్తాం, పక్కన చూద్దాం. ఇది మినిమైజ్ చేస్తాం. రైట్. సో ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి TypeScript కోడ్, రైట్ సైడ్లో ఓకే అది కొంచెంగా సారీ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి TypeScript కోడ్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కన్వర్టెడ్ JavaScript కోడ్ అంటారు. సో ఇక్కడ మనం చూస్తే ఈ పర్టికులర్ టైప్ ఇక్కడ లేదు, రిమూవ్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ ఇది చూసారా రిజల్ట్, ఆ రిజల్ట్ కూడా రిమూవ్ అయిపోయింది. సో TypeScriptలో టైప్స్ తీసేస్తే మనకు వచ్చేది JavaScript కోడ్ అన్నట్టు. ఆల్ రైట్, మనం నెక్స్ట్ వీడియోలో TypeScript యొక్క ఫౌండేషన్స్ నేర్చుకుందాం. లైక్ కొన్ని టైప్స్ డిక్లేర్ చేయడం, వేరియబుల్స్ డిక్లేర్ చేయడం, అరేస్, కండిషనల్స్, ఆబ్జెక్ట్స్, ఇలా కొన్ని స్మాల్ థింగ్స్ యూస్ చేసి మనం ప్రోగ్రామ్స్ ఎలా రాసామో నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం.